ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాల్ అబ్జిత్ దేవుని. మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నటువంటి జాతీయ ఆదాయాన్ని కాన్సెప్ట్స్ చూసుకున్నాము. జాతీయ ఆదాయ నిర్వచనాలు, జాతీయ ఆదాయం అంటే ఏమిటి, ఎలా కొలుస్తాము, ఏంటి అనేది మనం లెక్కిస్తామనే దాన్ని పరిశీలించాము. ఇవాళ దాని కంటిన్యూషన్ క్లాస్లో ఏం చూస్తున్నామంటే జాతీయ ఆదాయ భావనలు లేదా కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. దానికి ముందుగా మళ్ళొకసారి మనం జాతీయ ఆదాయం అంటే ఏంటి చూద్దాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయము అని అంటాము. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవలు వీటిని మనం ఫైనల్ గుడ్స్ అంటాము, లేదా ఫైనల్ గుడ్స్ అని చెప్పేసి, లేదా ఫినిష్డ్ గుడ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అని అంటాము. ఈ జాతీయ ఆదాయాన్ని ఏం చేస్తున్నప్పుడు మనం జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, వాటిలో వచ్చేసి మనకి మొదటిగా ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, దీన్ని జిఎన్పి అని పిలుస్తాం షార్ట్కట్లో. స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల జాతీయ ఆదాయం అని దీని అంటూ ఉంటాము. ఓకేండి. ఏంటి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏందో చూద్దాం మనం. ఇది పౌరులకు ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. పౌరులకు లేదా వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. ఓకేండి, వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తాం. ఏంటి ఒక జాతీయ నిర్వచనం ఏమనుకున్నాము? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అన్నాము. ఇక్కడ ఏం చెప్తామంటే అదే నిర్వచనాన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని కొంచెం చేంజ్ చేసి చెప్తాము. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవల విలువల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి లేదా స్థూల జాతీయ ఆదాయం లేదా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాము. ఏమన్నా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఏమవుతుంది? ఆ దేశ పౌరుల ద్వారా లేదా ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తువు సేవల విలువల మొత్తాన్ని కలుపగా వచ్చేదాన్ని స్థూల జాతీయోత్పత్తి అని అంటాము. ఈ స్థూల జాతీయోత్పత్తిని జేఎం కీన్స్ అనేటువంటి జాన్ మేయార్డ్ కీన్స్, జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చేశారంటే మనకి ఒక సమీకరణం లేదా ఈక్వేషన్ రూపంలో దీన్ని తెలియజేయటం అనేది జరిగింది. జిఎన్పి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అని చెప్పేసి ఒక ఈక్వేషన్ లేదా సమీకరణ రూపంలో తెలియజేయడం జరిగింది. లేదా మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు దీన్ని. జిఎన్పి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అని కూడా రాయొచ్చు మనం దీన్ని. ఈ అంటే ఏంటో చూద్దాం. జిఎన్పి అంటే ఏంటో మనం తెలిసిపోయిన రాసుకున్నాం. ఏంటండి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయోత్పత్తి. ఓకే. నెక్స్ట్ సి అంటే కన్జంప్షన్, వినియోగం. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. జి అంటే గవర్నమెంట్, ప్రభుత్వం. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఎం అంటే ఇంపోర్ట్స్, దిగుమతులు. ఎక్స్ మైనస్ ఎం అంటే విదేశీ నికర ఆదాయం. ఆర్ అంటే రిసీట్స్, రాబడులు.
రాబడులు, పి అంటే పేమెంట్ చెల్లింపులు, ఇవి మన జాతీయ ఆదాయంలో స్థూల జాతీయ ఉత్పత్తిలో వీటిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని కలుపగా వచ్చిన దాన్ని స్థూల జాతీయ ఉత్పత్తి అంటాము. దీన్ని జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఏం చేశాడు, ఈ క్రింది సమీకరణ రూపంలో తెలియచేయడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం ఇంకొంచెం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్థూల జాతీయోత్పత్తిలో ఏం తీసుకున్నాం మనం, ఎక్స్ మైనస్ ఎం అన్నాము. అంటే ఏంటి, విదేశీ నికర ఆదాయం అన్నాము. ఏమి ఆర్ మైనస్ పిని ఏమంటామంటే ఇక్కడ నికర విదేశీ కారక ఆదాయం అని చెప్పేసి పిలుస్తాము. ఇప్పుడు చూడండి, నికర విదేశీ కారక ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శూన్యమైతే జిఎన్పి జీడిపికి సమానం అవుతుంది. రెండు కూడా ఏమవుతున్నాయి ఇక్కడ, ఈక్వల్ అవుతాయి. చూడండి, జిఎన్పి ఈక్వల్స్ టు జీడిపి అవుతుంది. ఎప్పుడు ఏమి, నికర విదేశీ కారక ఆదాయం అనేది శూన్యమైనప్పుడు. నెక్స్ట్ చూడండి, నికర విదేశీ కారక ఆదాయం ధనాత్మకం అయితే, ధనాత్మకం అంటే ప్లస్ లో ఉంటే అప్పుడు ఏమవుతుంది, జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి, జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి గా ఉంటుంది. నెక్స్ట్ నికర విదేశీ కారక ఆదాయము ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ లో ఉన్నట్టయితే, రుణాత్మకం అయితే జిఎన్పి లెస్ దెన్ జీడిపి అవుతుంది. అయితే మన భారతదేశం యొక్క స్థూల జాతీయోత్పత్తిని ఐఎంఎఫ్ ఏం చేస్తుందంటే మన దేశం యొక్క ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏం తీసుకుంటుందంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ట్రిపుల్ అంటాము. దీని ఏమన్నాము, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆధారంగా ఏది కొనుగోలుదారుల కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని ఆధారం చేసుకొని ఏం చేస్తుంది, జీడిపిని ఐఎంఎఫ్ అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దీన్ని జీడిపి అంటాము. స్థూల దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. చూడండి ఒకసారి, ఇది ఏం చేస్తుందంటే ప్రదేశానికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ప్రదేశానికి, ఇక్కడ మనం పై దాంట్లో మనం పౌరులకు ప్రాధాన్యత ఇస్తే ఇదేం చేస్తుంది, ప్రదేశానికి ప్రాధాన్యతనిస్తుంది. ఏంటి చూడండి, అదే జాతీయ ఆదాయ నిర్వచనం మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ ఒక దేశంలో ఒక సంవత్సర కాలం ఉన్నాయి. ఇక్కడ ఉన్నాము, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల జాతీయోత్పత్తి అని అంటాము. స్థూల దేశీయోత్పత్తి ఏమన్నాము, స్థూల దేశీయోత్పత్తి అని అంటాము. ఏమవుతుంది ఇక్కడ, ఆ దేశ దేని లోపలండి, భౌగోళిక సరిహద్దుల లోపల. సపోజ్ ఇప్పుడు భారతదేశం అనుకోండి, ఈ సరౌండింగ్ లోపల బయటికి పోతామన్నాం. ఏంటి, భారతదేశానికి ఉన్నటువంటి ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ లోపల ఉత్పత్తి ఒక ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన ఈ అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని కలుపుగా వచ్చేది ఏమన్నాం ఇక్కడ మనం, స్థూల దేశీయోత్పత్తి అని అంటాము. ఇది సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అన్నాము. దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు. మనం ఏం చెప్పవచ్చు అంటే చూడండి ఇంకోసారి, జిఎన్పి స్థూల జాతీయోత్పత్తిలో నుంచి విదేశీ నికర ఆదాయాన్ని తీసివేసినట్లయితే వచ్చేదానినే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం. స్థూల జాతీయోత్పత్తిలో నుంచి విదేశీ నికర ఆదాయాన్ని తీసివేస్తే వచ్చేది ఏమన్నా కదా మనం స్థూల దేశీయోత్పత్తి అన్నాం. ఇటువంటిని మనం ఈ క్రింది ఈక్వేషన్లో పరిశీలించుదాం. GDP = C + I + G మాత్రమే అన్నాం. ఇంకో డెఫినేషన్ ఈక్వేషన్ ఏం చూస్తామంటే GDP = GNP - X - M.
ఎక్స్ మైనస్ ఎం అని చెప్పేసి రాస్తాం ఫ్రెండ్స్. ఇవి మనకి ఈ జీడిపికి ఉన్నటువంటి ఈక్వేషన్స్. ఓకే అండి. అయితే ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఈ మన పేపర్లో కానీ ఇంకా వేరే వాటిలో కానీ ఎక్కడ మనం చూస్తూ ఉంటే ప్రధానంగా కనిపించేది జిఎన్పి, జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డి. ఈ పదాలను మనం ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీటి గురించి మనం వివరంగా చూద్దాం. ఏముందంటే చూడండి, ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జీడిపి అంటే ఏం చెప్తామంటే మనం బాటకము, వేతనము, వడ్డీ మరియు ఏం చెప్తాం ఇక్కడ తరుగుదల, లాభాలు. ఓకే అండి. దీన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి అని అంటాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే మొత్తం పెట్టుబడి ఈజ్ ఈక్వల్ మొత్తం పెట్టుబడి అంటే పెట్టుబడి ఈక్వల్ టు సమగ్ర దేశీయ పెట్టుబడి మైనస్ నికర విదేశీ పెట్టుబడి. ఓకే అండి. నేను తీసుకున్న ఇక్కడ మొత్తం పెట్టుబడి ఏం చెప్తున్నాము, మొత్తం పెట్టుబడి ఈక్వల్స్ టు సమగ్ర దేశీయ పెట్టుబడి ప్లస్ నికర విదేశీ పెట్టుబడి అని చెప్పేసి పెడతా ఉంటాము. నెక్స్ట్ మొత్తం పెట్టుబడి ఈక్వల్స్ టు స్థూల దేశీయ పెట్టుబడి ప్లస్ నికర ఎగుమతులు అని చెప్తాం. ఓకే అండి. ఏమన్నా ఇక్కడ స్థూల దేశీయ పెట్టుబడి ప్లస్ నికర ఎగుమతులు అంటే మనకి నికరంగా భారతదేశం ఎన్ని వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పేసి పంపిస్తుందో చూస్తూ ఉంటాం. ఓకేనండి. నెక్స్ట్ మనం జీవిఏ గ్రాస్ వాల్యూ ఎడెడ్ అని చెప్పేసి అంటాం. దీన్ని కలుపబడిన విలువల మొత్తము అని చెప్పేసి చెప్తాము. ఒకసారి చూడండి, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దీన్ని ఏంటి అసలు ఇది మరి ఎలా కలుపుతాము ఏంటి అనేది చూసినట్లయితే చూడండి, కలుపబడిన స్థూల విలువ అంటే జీవిఏ ఈక్వల్స్ టు స్థూల ఉత్పత్తి విలువ మైనస్ ఉత్పాదకాల విలువ. ఓకేనండి. చూడండి ఒకసారి ఇక్కడ కలుపబడినటువంటి స్థూల విలువ అంటే గ్రాస్ వాల్యూ ఎడెడ్ అంటే ఏం చెప్తే ఇక్కడ స్థూల ఉత్పత్తి విలువ మైనస్ స్థూల ఉత్పాదకాల విలువ అంటే ఏంటి, స్థూల ఉత్పత్తి విలువ అంటే ఏం చేస్తాము, ఏదైనా వస్తువులు మనం ఉత్పత్తి చేసామండి, ఆ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి ఏం కావాలి మనకి, ఆ ఉత్పత్తి కారకాలకైనటువంటి ఉత్పాదకాల యొక్క విలువలను తీసివేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది, కలపబడినటువంటి స్థూల విలువ అని చెప్పేసి అంటాము. ఓకేనండి. దేశీయ స్థాయిలో ఈ జీవిఏని ఏమని పిలుస్తాము అంటే దీన్ని స్థూల దేశీయోత్పత్తి అని చెప్పేసి పిలుస్తాము. స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటండి, జిడిపి అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కడిది, దేశీయ స్థాయిలో. మరి అదే రాష్ట్ర స్థాయిలో అయితే ఏం పిలుస్తాం మనం దీన్ని, రాష్ట్ర స్థాయిలో అయినట్టయితే దీన్ని GSS గ్రాస్
గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి పిలుస్తాం మనం. ఏంటండి? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ దీన్ని మరి జిల్లా స్థాయిలో అయితే ఎలా పిలుస్తాం? జిల్లా స్థాయిలో అయినట్లయితే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి పిలుస్తామండి. దాన్ని మరొకసారి చూడండి, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఏమంటున్నాము? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. జిల్లా స్థాయిలో వచ్చేవరకు ఏమంది? గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జీవీఏని సాధారణంగా ఏమని వ్యవహరిస్తామంటే జీడిపిగానే వ్యవహరిస్తూ ఉంటాం. అంటే ఏంటి? జీడిపి కింద కానీ దీన్ని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది స్థూల దేశీయోత్పత్తికి ఉన్నటువంటి సంబంధం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకోటి చూద్దాము. ఏంటంటే ఇంకా మూడవది ఇవన్నీ ఏంటి? గ్రాస్ నుంచి మొత్తం టోటల్ గురించి చెప్తా ఉన్నాము. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ నికరంగా ఎంత వస్తున్నాయో చూద్దాం. ఏంటి? నికర జాతీయోత్పత్తి, దీన్ని నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్పి అని చెప్పేసి దీన్ని షార్ట్ ఫామ్లో పిలుస్తూ ఉంటాము. ఓకే అండి, చూడండి ఇక్కడ నికర జాతీయోత్పత్తి. నికరంగా అంటే నెట్ ఎంత వస్తుందో ఉన్నాం. నికరంగా ఎంత వస్తుందో ఏంటనేది మనం పరిశీలించేటప్పుడు వాటిలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఒక వ్యక్తికి శాలరీ అని చెప్పారు. శాలరీ ఎంత ఉందో సపోజ్ ఒక 40,000 అనుకోండి. 40,000 అనుకోండి. దీన్ని ఏమంటాము? గ్రాస్ శాలరీ అని చెప్పేసి పిలుస్తాం. కానీ అతనికి ఆ కటింగ్లు ఈ కటింగ్లు పోయి ఎంత వస్తాయి? సపోజ్ ఒక 15,000 కటింగ్లు పోయి అనుకోండి, కట్ అయ్యాయనుకోండి. ఎంత వస్తాయండి? ఎంత వస్తుంది? ఇక్కడ శాలరీ వచ్చేసి 40 అనుకుంటే మనం మనకి టీఏడిఏలు కానీ మనకి ఇంకా వేరే అలవెన్స్లు అవి వాటికి కానీ చెప్పేసి పవర్ ఫండ్స్ అని చెప్పేసి ఇవి పెట్టేసి కటింగ్లు ఒక 15,000 పోయి అనుకోండి. అలాగే ఎంత వచ్చిందని శాలరీ? ఇప్పుడు మనకి 25,000 వచ్చింది. దీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు నెట్ శాలరీ అంటాం. గ్రాస్ ఎంత చెప్పుకుంటాం? మనకి ఆయన చూపించేది మొత్తం 40 అయితే ఆయన చేతికి ఎంత వస్తుంది? మనకి 25 వస్తుంది. ఈ విధంగా స్థూల జాతీయోత్పత్తి దేశం మొత్తం పౌరుల ద్వారా ఉత్పత్తి అని ఎంతైతే వస్తుందో దానిలో ఖచ్చితంగా నికరంగా ఎంత వస్తుందో తెలియజేసేది మనకి నికర జాతీయోత్పత్తి. ఒకటి చూడండి, ఈ నికర జాతీయోత్పత్తిని తెలుసుకోవడానికి ముందు మనం డిప్రిసియేషన్ గురించి పరిశీలించాలి. డిప్రిసియేషన్ అంటే మూలధనం తరుగుదల. ఏంటండి? మూలధనం తరుగుదల అంటే ఏంటి? డిప్రిసియేషన్ అంటే ఏంటి? ప్రతిరోజు ప్రతినిత్యం ఒక వస్తువును అదే పనిగా మనం వినియోగిస్తూ ఉంటే ఏం చేస్తున్నాము? ప్రతిరోజు ప్రతినిత్యం ఒక వస్తువుని అదే పనిగా మనం వినియోగిస్తూ ఉంటే ఆ వస్తువులోని లేదా ఆ యంత్రంలోని తరుగుదల లేదా అరుగుదల అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ తరుగుదల లేదా అరుగుదలనే ఏమంటాం? ఇక్కడ మూలధనం తరుగుదల ఏమంటాము? మూలధనం తరుగుదల. దీన్ని డిప్రిసియేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మూలధనం తరుగుదల. ఏం చేస్తున్నాం? ప్రతిరోజు వాడుతూ ఉన్నామండి. సపోజ్ ఫ్యాన్ తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్గా. ఫ్యాన్ కొత్తగా తీసుకున్నప్పుడు ఏంది? ఫ్యాన్ బాగా తిరిగింది మనం లేచిపోయేంతగా. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఏమైంది? మనం లేచి స్టిక్ పట్టుకొని తిప్పుకోవాలి. కాబట్టి ఆ యంత్రంలో ఏమని ఏర్పడ్డది? తరుగుదల అనేది ఏర్పడ్డది. దీనిని మూలధనం తరుగుదల అంటాము. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ స్థూల జాతీయోత్పత్తిలో నుంచి మూలధనం తరుగుదలను తీసివేస్తే వచ్చే దానిని నికర జాతీయోత్పత్తి అని చెప్పేసి అంటాం. ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ ఈక్వేషన్లో నిర్వచనంలో ఏం చెప్తున్నామండి? నికర జాతీయోత్పత్తి అంటే స్థూల జాతీయోత్పత్తిలో నుంచి మూలధనం తరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికర జాతీయోత్పత్తి. దీనిని మనం ఒక ఈక్వేషన్ రూపంలో రాసుకున్నాం కానీ అంతే. ఎన్ఎన్పి ఈక్వల్స్ టు జిఎన్పి మైనస్ మూలధనం తరుగుదల అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ 4వది వచ్చేసి మనకి నికర దేశీయోత్పత్తి.
నికర దేశీయోత్పత్తి. దీన్ని ఏమంటామండి? నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, GNDP అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. సేమ్ అండి, దీనిలాగానే మళ్ళీ తీసుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు? నిర్వచనం ఏం చెప్తాం ఇక్కడ? అలా డిప్రిసియేషన్ అంటే మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం? సేమ్ చూడండి, స్థూల దేశీయోత్పత్తిలో నుంచి మూలధనం తరుగుదలను తీసివేస్తే వచ్చేదే మనకి నికర దేశీయోత్పత్తి అని చెప్పేసి అంటాం. ఓకే, చూడండి ఇక్కడ నికర దేశీయోత్పత్తి ఇజ్ ఈక్వల్ స్థూల దేశీయోత్పత్తి మైనస్ మూలధనం తరుగుదల. ఏమి దీన్ని NDP ఈక్వల్స్ టు GDP మైనస్ D అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఓకే అండి, ఈ విధంగా ఈ నాలుగిట్టు మనం పరిశీలించాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనం చెప్పబడిన నికర విలువ నెట్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి పిలుస్తాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఏం చేసుకున్నాము? నెట్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఏం తీసుకున్నా అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాము? నెట్ వాల్యూ యాడెడ్ తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది మనకి? కలపబడిన స్థూల నికర విలువలో నుంచి మూలధనం తరుగుదలను తీసివేస్తే వచ్చేదే మనకు నికర కలపబడిన విలువ అని చెప్పేసి, లేదా కలపబడిన నికర విలువ అని చెప్పేసి అంటాము. అంటే నెట్ వాల్యూ యాడెడ్ ఈక్వల్స్ టు GVA మైనస్ డిప్రిషియేషన్, మూలధనం తరుగుదల. చూడండి, నెక్స్ట్ GVA ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది మనకి? NVA మైనస్ మూలధనం తరుగుదల. దేని సమానం? కలపబడిన స్థూల విలువ ఈజ్ ఈక్వల్ కలపబడిన నికర విలువ మైనస్ మూలధనం తరుగుదలకు సమానం అవుతుంది. అయితే ఈ NVAని అంటే నెట్ వాల్యూ యాడెడ్ని దేశీయ స్థాయిలో ఏమని పిలుస్తున్నాము? ఇక్కడ NDPగా పిలుస్తాము. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా పిలవడం జరుగుతుంది. NVAని నేషనల్గా ఏం పిలుస్తాం? మనం NDPగా పిలుస్తూ ఉంటాము. దానిని రాష్ట్ర స్థాయిలో వచ్చేసి ఏమని పిలుస్తాము? నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, NSDPగా పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ జిల్లా స్థాయిలో వచ్చేసి, జిల్లా స్థాయిలో దీన్ని ఏమంటామంటే నెట్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే NDDPగా పిలుస్తాము. అయితే ఏ విధంగా పిలిచినప్పటికీ వ్యవహారికంగా లేదా సాధారణంగా NVAని ఏమని పిలుస్తామంటే NDPగానే వ్యవహరిస్తూ ఉంటాము. ఈ విధంగా చూసుకుంటాము. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏమొస్తుందంటే వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయము. పర్సనల్ ఇన్కమ్, వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయము ఏంటనేది చూద్దాం. మనం చూడండి ఒకసారి, వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయం. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? వ్యష్టి ఆదాయము లేదా వ్యక్తి ఆదాయం. దీన్ని పర్సనల్ ఇన్కమ్ అంటాం. పర్సనల్ ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే అండి, చూడండి ఏమంటాము? ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా వారికి ఆదాయం అనేది లభిస్తూ ఉంటుంది. ఆ ఆదాయాన్ని, వచ్చినటువంటి ఆదాయం మొత్తం కూడా, ఇన్కమ్ మొత్తం కూడా ఏమవుతుంది? ఆ వ్యక్తులు, ఆ సంస్థల ఆదాయం కింద పరిగణించబడదు. దానిలో నుంచి కొంత ఏం చేయాలా? ప్రభుత్వానికి ఏం చేయాల్సి వస్తుందండి? ట్యాక్సెస్ అనేవి పే చేయాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్లో ఏం చేయాలా, ఏం తీసేయాలనేది ఈ వ్యక్తి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది వింటూ ఉంటాం పేరు మీద, ఆదాయపు పన్ను. అలాగే మనం ఏదైనా వస్తువును మనం సేల్ చేసుకున్నాం అనుకోండి, పర్చేజ్ చేసామనుకో, దాన్ని ఏం చేస్తాము? సేల్స్ ట్యాక్స్.
అలా కడతా ఉన్నాం కదా మనం తెలియకుండానే. దీన్నేమో పరోక్ష పన్ను అంటాము, దీన్నేమో ప్రత్యక్ష పన్ను అంటాము. అలాగే వ్యక్తికి సంవత్సర కాలం పాటు తనకు లభించినటువంటి ఆదాయం మొత్తాన్ని వచ్చినటువంటి ఆదాయం మొత్తం తన ఆదాయం కాదు, దానిలో నుంచి కొంత ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే ఆ చెల్లించగా మిగిలిన ఆదాయమే చట్టబద్ధంగా లీగల్గా అతనికి ఉన్నటువంటి ఆదాయము అవుతుంది. దాన్ని మనం ఒక ఈక్వేషన్ రూపంలో చూద్దాం ఎలా వస్తుందో ఏంటని. ఓకే అండి, చూడండి ఒకసారి. వెస్టి ఆదాయము ఇజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము మైనస్ పంపిణీ కాని సంస్థ లాభాలు ప్లస్ కార్పొరేషన్ పన్నులు సాంఘిక భద్రతా విరాళాలు. ఏం చేస్తామండి? పంపిణీ కాని సంస్థ లాభాలు, సాంఘిక భద్రత విరాళాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. ఇవన్నిటిని మనం తీసివేస్తే వచ్చేదే అప్పుడు దాన్ని ఏమంటాము? వెస్టి ఆదాయం అంటాం. ఇటువంటి జాతీయాలు ఏం తీసేయాలా? పంపిణీ కాని సంస్థ లాభాలు. ఒక సంస్థ ఒక సంవత్సర కాలంలో కొన్ని వస్తువులు పూర్తిగా తయారు చేస్తుంది, కొన్ని వస్తువులు తయారు చేయలేదు. తయారు చేయకపోయినప్పటికీ కూడా ఆ సంస్థ దగ్గర కొన్ని రా మెటీరియల్ అనేది ఉంటుంది కాబట్టి వాటిని ఏటి కింద క్యాల్కులేట్ చేస్తాము? డిస్ట్రిబ్యూట్ అవునటువంటి నాట్ ప్రాఫిట్స్ అని చెప్పేసి పిలుస్తాము. పంపిణీ కానటువంటి సంస్థ లాభాలు అంటాం. అలాగే సాంఘిక భద్రతా విరాళాలు. ఏమవుతుంది? ప్రభుత్వము లేదా వ్యక్తులు, సంస్థలు ఏం చేస్తున్నాయి? సాంఘిక భద్రత కోసం అతివృష్టి అనావృష్టి అంటే ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వతహాగా ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ యొక్క భద్రత కోసం అని చెప్పేసి ఏం చేస్తుందో ఉన్నటువంటి ఆదాయంలోని కొంత ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తాము. ఇవన్నీ పోగా లాస్ట్ ఏంటి మనకి? బదిలీ చెల్లింపులు లేదా బదిలీ వ్యయము అని అంటాం. ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫరబుల్ కాస్ట్స్ అని చెప్పేసి అంటాం. బదిలీ చెల్లింపులు లేదా బదిలీ వ్యయాలను ఏం చేయాలా? కలపాలి. అసలు ఏంటివి బదిలీ చెల్లింపులు, బదిలీ వ్యయాలనేవి? ఏ విధమైనటువంటి ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనకుండా పొందేటటువంటి ఆదాయాలనే బదిలీ చెల్లింపులు లేదా బదిలీ వ్యయము అని అంటాము. ఏ పని చేయరండి, ఏం తీసుకుంటారు? ఆదాయం తీసుకుంటారు. మరి ఎలా ఇస్తారండి? అది ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఏం చేయాలి? దాన్ని ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఏం చేస్తాం? దాన్ని ప్లస్ చేస్తా ఉన్నాం. మళ్ళీ కలుపుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఉదాహరణకి ఏం తీసుకుంటాము? ఏ విధమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా పొందేటటువంటి ఆదాయాలు ఏంటివి? పెన్షన్లు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటామండి? వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ వృత్తి, శరణార్థులకు చెల్లించేటటువంటి వేతనాలు. ఏమవుతుందండి? వృద్ధాప్య పెన్షన్లు మరియు ఏమంటున్నాము? ఏమన్నా ఇక్కడ ఏ విధమైనటువంటి ఆదాయం పని చేయకుండా ఏం చేస్తారు? పెన్షన్లు పొందుతారు. తర్వాత ఏం చేస్తాము? నిరుద్యోగ వృత్తి మరియు శరణార్థులకు చెల్లించేటటువంటి వేతనాలు. వీటన్నిటిని ఏమంటాం మనం? బదిలీ చెల్లింపులు లేదా బదిలీ వ్యయం అని చెప్పేసి అంటాం. ఏ విధమైన ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొనకుండా పొందేటటువంటి ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు లేదా బదిలీ వ్యయం అని చెప్పేసి అన్నాము. నెక్స్ట్ వచ్చేసి వ్యయరహ ఆదాయము, డిస్పోజబుల్ ఇన్కమ్. వ్యయరహ ఆదాయము, వ్యయరహ ఆదాయం. వ్యయరహ ఆదాయము. వ్యయరహ ఆదాయం ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? వ్యక్తులకు అందుబాటులో ఉన్నటువంటి ఆదాయాన్ని
వ్యయరహ ఆదాయము అని అంటాము. వ్యక్తులకు ఏమవుతుందని సంవత్సర కాలంలో వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆదాయాన్ని వ్యయరహ ఆదాయము అని అంటాము. ఈ వ్యయరహ ఆదాయాన్ని మనం లెక్కించేటప్పుడు తెలియజేసేటప్పుడు ఎలా చెప్తామంటే చూడండి, ఇక్కడ వ్యయరహ ఆదాయము ఈజ్ ఈక్వల్ వ్యయరహ ఆదాయము ఈక్వల్స్ టు వెస్టి ఆదాయము మైనస్ వెస్టి పన్నులు. వెస్టి ఆదాయం మైనస్ వెస్టి పన్నులు. లేదా ఇక్కడ ఏం చేస్తాము, వ్యక్తుల ఆదాయము మైనస్ ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు ఏమంటుంది, డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇది మనం వ్యయరహ ఆదాయం అని చెప్పేసి అంటాం. చూడండి ఒకసారి, వ్యయరహ ఆదాయం ఈజ్ ఈక్వల్ వెస్టి ఆదాయం మైనస్ వెస్టి పన్నులు. వెస్టి ఆదాయము మైనస్ ఏమంటాము, ప్రత్యక్ష పన్నులు. తీసివేస్తే మనకు మిగిలినటువంటి ఆదాయమే ఏమవుతుంది, వ్యయరహ ఆదాయము అవుతుంది. ఇక మనకి చివరిగా ఉన్నటువంటిది ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ తలసరి ఆదాయము. దీన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి తలసరి ఆదాయం మనకి ఉన్నటువంటి జాతీయ ఆదాయ భావనలో చివరిగా ఉన్నటువంటి భావన ఏంటి అంటే తలసరి ఆదాయము. తలసరి ఆదాయం ఏం తెలియజేస్తుందంటే అర్థశాస్త్రంలోనే తలసరి ఆదాయానికి అధిక ప్రాధాన్యత ఉన్నది. దేంట్లోనే మనకి టోటల్ ఎకనామిక్స్లోనే ఏమవుతుంది, ఇక్కడ ఈ పర్ క్యాపిటా ఇన్కమ్కు అధిక ప్రాధాన్యత అనేది ఉన్నది. తలసరి ఆదాయం ఏం తెలియజేస్తుంది, ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఏం తెలియజేస్తుంది, దేశ ప్రజల యొక్క ఏం చేస్తుంది, ప్రమాణ స్థాయిని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తెలియజేస్తూ ఉంటుంది. ఏంటది, తలసరి ఆదాయం. మనం పాతలో ఒక సామెత ఉండే, ఇంటిని చూసి ఇళ్ళ గురించి చెప్పొచ్చు అంటాం. అంటే ఏంది, ఇల్లు మంచిగా ఉందంటే ఆ ఇల్లాలు మంచిగా ఉన్నట్టు అని చెప్పేసి పాత నానుడి ఉండేది కదా. అలాగనే ఒక దేశం యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి ఆ దేశం యొక్క స్థితి ఎలా ఉన్నదో, ఆ దేశ ప్రజల యొక్క స్థితి ఎలా ఉన్నదో పరిశీలించడం కోసం మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏమన్నాం ఇక్కడ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆ దేశ ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది దేని ద్వారా తెలియజేస్తుంది, మనకి తలసరి ఆదాయం ద్వారానే తెలుస్తూ ఉంటుంది. ఈ తలసరి ఆదాయం ద్వారా ఏం చేయొచ్చు, మనం దేశ ఆర్థిక అభివృద్ధిని కూడా కొలవచ్చు. తలసరి ఆదాయం ద్వారా ఏం చేయొచ్చు, మనం దేశ ఆర్థిక అభివృద్ధిని కూడా కొలవచ్చు. దేని ద్వారా మనకి తలసరి ఆదాయం ద్వారానే దేశ ఆర్థిక అభివృద్ధిని కూడా కొలవచ్చు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం కూడా అర్థశాస్త్రం ప్రకారం లేదా ఆ దేశాల యొక్క జాతీయ ఆదాయము మరియు తలసరి ఆదాయాల ఆధారంగా ప్రపంచంలోని ఉన్నటువంటి దేశాలన్నిటి కూడా 3 కేటగిరీలో మనం డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా చెప్తాం చూడండి, జాతీయ ఆదాయంలో పెరుగుదల ఎక్కువగా ఉండి తలసరి ఆదాయంలో కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాము, డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాము. నెక్స్ట్, జాతీయ ఆదాయంలో పెరుగుదల ఎక్కువగా ఉండి తలసరి ఆదాయంలో పెరుగుదల తక్కువగా ఉంటే దీన్ని ఏమంటాం, మనం డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే అండి. నెక్స్ట్, జాతీయ ఆదాయంలో పెరుగుదల తక్కువగా ఉండి తలసరి ఆదాయంలో కూడా పెరుగుదల అనేది తక్కువగా ఉంటే దీన్ని ఏమన్నా ఇక్కడ ఏమంటాము, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఓకే, ఇలా చెప్పుకున్నాం కదా. మనం చూడండి, తలసరి ఆదాయం ద్వారా ఏం చెప్పొచ్చు అన్నాము, ఆ దేశ ఆర్థిక అభివృద్ధిని
అంచనా వేయవచ్చు లేదా కొలవచ్చు. చూసాం కదా మనం ఎలా కొలిసాం ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని మరి ఆ దేశంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని ఈ రెండింటిని ఎస్టిమేట్ చేసుకుని డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, లో డెవలప్డ్ కంట్రీస్ అంటాం లేదా ఏమి ఇట్టి పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇక తలసరి ఆదాయం వచ్చేసి ఇంకేం తెలియజేస్తుందన్నా మనం జీవన స్థితిగతులు తెలియజేస్తాయి, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని గురించి తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ తలసరి ఆదాయము ఎవరిపై ఆధారపడి ఉంటుంది? తలసరి ఆదాయము ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి, తలసరి ఆదాయం దేనిపై ఆధారపడి ఉంటుంది? జనాభాపై ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏంటి తలసరి ఆదాయం ఏం చేస్తున్నాము? దేనిపై ఆధారపడుతుంది? జనాభాపై ఆధారపడుతూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, మీకు భారతదేశ జాతీయ ఆదాయం ఏమో లక్షల కోట్లలో వస్తే తలసరి ఆదాయం మాత్రం కేవలం వేలల్లోనే వస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూద్దాం చూడండి, జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చిన దాన్నే తలసరి ఆదాయము అని అంటాము. ఏమన్నామండి? భారతదేశం యొక్క మొత్తం జాతీయ ఆదాయం దేంతో భాగిస్తున్నాము? ఆ దేశ జనాభాతో భాగించడం ద్వారా వచ్చేదే మనకు తలసరి ఆదాయము. ఉదాహరణ చూడండి, తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ బై కంట్రీ పాపులేషన్. తీసుకున్నామండి, తలసరి ఆదాయము ఇజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము బై దేశ జనాభా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దీన్ని తలసరి ఆదాయం కింద కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా తలసరి ఆదాయానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఏం చూసుకున్నాం ఇక్కడ టోటల్గా ఈ క్లాస్లో మనం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయ భావనల గురించి మనం పరిశీలించడం అనేది జరిగింది. ఫస్ట్ మనం ఒకసారి చూడండి, ఫస్ట్ ఏం తీసుకున్నాము? స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, నెక్స్ట్ వెస్టీ ఆదాయము, వ్యర్హ ఆదాయము, నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయము. ఇవన్నిటిని కలిపి మనం ఏం తీసుకున్నాము? ఏం తీసుకుంటామంటే ఇక్కడ వీటన్నిటిని కలిపి జాతీయ ఆదాయ భావనల కింద పరిశీలించడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్లాస్ లెసన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.